హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో చెప్పే హీరో గురించి ఈ తరం వారికి పూర్తిగా తెలీదు. మన నాన్నల జనరేషన్కి అయితే అతను ఒక సూపర్ స్టార్, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. అతనే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ రోజు ఈ వీడియోలో కృష్ణ గారి గురించి తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈయన హీరో ఏమిట్రా అన్న వాళ్ళ నుంచి ఈయనే అసలైన హీరో అనేలా ఎదిగిన కృష్ణ గారి గురించి చెప్పుకుందాం. అసలు ఆయన ఎలా సూపర్ స్టార్ అయ్యారు? కృష్ణ గొప్ప నటుడు కాదు రామారావు లాగా, మంచి డాన్సర్ కాదు చిరంజీవి లాగా, అందంగా ఉంటాడు కదా అంటే తన తోటి హీరో అప్పటి అమ్మాయిల రాకుమారుడు శోభన్ బాబు ఉన్ననే ఉన్నాడు. అయినా కృష్ణ ఎలా ఎదిగారంటే అది కూడా మామూలు ఇలాంటి స్టార్డమ్ కాదు. ఊరూరా ఎన్నో అభిమాన సంఘాలతో అప్పటి వరకు ఏ హీరోకి లేనన్ని అభిమాన సంఘాలు మరియు స్టార్డమ్ కృష్ణ సొంతమైంది. అంత స్టార్డమ్ ఎలా సొంతమైంది ఆయనకి? కృష్ణ ఎలా సూపర్ స్టార్ అయ్యాడు అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కృష్ణ గారి గురించి తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో చెప్తాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొడితేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. ఈ వీడియోలో కృష్ణ గారు సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎలా సూపర్ స్టార్ అయ్యారన్న టాపిక్ మాత్రమే మాట్లాడతాం. ఆయన బయోగ్రఫీ గురించి మాట్లాడడం లేదు. డిగ్రీ పూర్తయి ఇంజనీరింగ్ సీట్ రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశపడుతున్న కృష్ణ గారు తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు చేశారు. రోజు సెకండ్ షో సినిమాలు చూస్తూ పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసిన వారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు. కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు 1962లో వచ్చిన ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించారు కృష్ణ గారు. కాదలిక్క నేరమిల్లే అనే తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సివి శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. దీంతో కృష్ణ తిరిగి వెళ్లిపోయాడు తెనాలి. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కొత్త వాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు సినిమా కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన ప్రకటన చూసిన కృష్ణ గారు కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలను పంపించాడు. పలు ఒడబోతుల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకటిగా ఎంపిక చేశారు. సంభాషణలు చెప్పడం, డాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు తర్వాత ఆదుర్తి తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంజయరాణి నటించిన తేనె మనసుల సినిమాకి కలర్ లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత సంపాదించింది. ఈ సినిమా సాగుతుండగానే రషెస్ చూసిన పంపిణీదారులు కృష్ణ నటన బాగోలేదని తొలగించేయమని ఒత్తిడి తెచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలై విజయం సాధించింది తేనె మనసులో. 6 నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన కన్నె మనసుల సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ కూడా నటించారు. కృష్ణ గారు నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికాలు, జోనర్స్ పరిచయం చేసే మనకు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢాచారి 116, తొలి కోబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాళ్లు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరు సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా 12 కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా తీశారు కృష్ణ గారు. ప్రధానంగా 1976, 85 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది. 1964 నుంచి 95 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు తీశారు. అంటే ఏడాదికి 10 సినిమాలు చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ గారు అంత రేంజ్కి వెళ్ళడానికి ఆయనకి సినిమా మీద ఉన్న పరిజ్ఞానం కూడా ఒక కారణం. ఆయన ఏ విధంగా ఆలోచించేవారు అనడానికి కొన్ని విషయాలు చెప్పుకుందాం మనం ఇప్పుడు. కృష్ణ గారు సినీ వ్యాపారంలోని లోతుపాట్లు ఒకటో ఎక్కని చెప్పినంత తేలిగ్గా మంచినీళ్ళు ప్రాయంగా చెప్పగలిగేవారు. ఏ కథని ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు, ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఎన్నాళ్ళు ఆడి ఏమాత్రం సంపాదించగలుగుతుందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పి ఆశ్చర్యపరిచేవారు అందరినీ. తెలుగు సినిమా చరిత్ర మొత్తం మీద చూసిన సినీ వ్యాపారం మీద కృష్ణకి ఉన్నంత అవగాహన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా లేదనే చెప్పాలి. ఏ ఏరియాలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, వాటిలో సిట్టింగ్ కెపాసిటీ ఎంత, ఎలాంటి ప్రేక్షకులు ఎంతెంత మంది ఉన్నారు, ఏ రకం సినిమాలు ఏ మేరకు ఆడతాయి వంటి వివరంగా తెలుసు అతనికి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వివిధ సెంటర్లో సినిమాలు చూసి ఎక్కువగా తెలుగు చలనచిత్ర వ్యాపార రాజధాని విజయవాడలో తన అవగాహన దిద్దుకుంటూ ఉండేవారు. సినిమా రంగంలో ఫైనాన్స్ దగ్గర నుంచి పంపిణీ దాకా రకరకాల అంచెల్లో వ్యాపారం చేసి కానీ చూసి కానీ చాలా అనుభవం గడించారు. చాలా మంది నిర్మాతలు కృష్ణకు సినిమా చూపించి ఏ సెంటర్లో ఎంత ఆడుతుందన్న లెక్కలు తెలుసుకునేవారు. కృష్ణ గారికి తన బలం
బలహీనతల మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది ఎప్పుడు. 1982లో కృష్ణావతారం అన్న సినిమా వచ్చింది. హీరో కృష్ణ, దర్శకుడు బాపు. ఇదే బాపు గారు 1967లో కృష్ణతో సాక్షి సినిమా చేశారు. కృష్ణావతారం షూటింగ్ లో బాపు గారు ఒక షాట్ నచ్చగా రీటేక్ చేస్తున్నారట. కృష్ణ నవ్వుతూ, సాక్షి సినిమాకి ఇప్పటికి 15 ఏళ్ళు గడిచాయి కాబట్టి నటన ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నారేమో, మీరు 10 టేకులు చేసినా ఇంతే నటన వస్తుందని మొహమాటం లేకుండా చెప్పారట. డాన్స్ మూవ్మెంట్ ప్రాక్టీస్ చేద్దామని అతని ఆస్థాన డాన్స్ మాస్టర్ శ్రీనివాస్ అన్నప్పుడల్లా నవ్వుతూ హీరోయిన్ ని కానీ బాగా డాన్స్ చేసే కోస్టార్ గానీ పక్కన కాకుండా తన కాస్త ముందు నిలబడితే వాళ్ళని చూస్ చేస్తానని చెప్పేవారట. తన సినిమా ఫ్లాప్ అయితే చాలా మంది హీరోలు పికప్ అవుతుందనో యావరేజ్ గా ఆడుతుందనో ఏదోలా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించేవారు. కృష్ణ మట్టుకు అవతల వారు వేషానికి సినిమా హిట్ అయింది అని అంటున్నా, లేదండి మన సినిమా పోయిందని నిక్కచ్చిగా మాట్లాడేవారట. కృష్ణ గారికి తను ఏం చేయగలడు ఏం చేయలేడు అన్న దాని మీద ఖచ్చితమైన అంచనా ఉండడము, లేని గొప్పలు ఉన్నాయని చెప్పుకునే వేషాలు లేకపోవడమును, తన సినిమాల్లో ఏం ఉండాలని కూడా అతనికి తెలుసు. అవన్నీ సరిగ్గా సమపాలలో ఉండేలా చూసుకునేవారు. కృష్ణ గారు తన ప్రేక్షకులను బాగా అర్థం చేసుకునేవారు. కృష్ణ నటించిన సినిమాల్లో భారీ హిట్లు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని సినిమాలు ఈ రోజు మనం చూడడం కష్టమే. ఎందుకంటే అవన్నీ అప్పటి కాలంలోనే ప్రేక్షకులను బాగా దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాలు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఒక విభిన్నమైన అనుభవం ఇవ్వడం మీదే అతను దృష్టి పెట్టేవారు. ఇందుకు సాంకేతికత మీద అతను ఎంతో దృష్టి పెట్టారు. ఉదాహరణకు మోసగాడు సినిమా 1974లో తొలి సినిమా స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు, 1982లో తొలి ఈస్ట్మన్ కలర్ సినిమాగా ఈనాడు, 1986లో తొలి 70mm సినిమాగా సింహాసనం, చివరికి 1995లో తొలి డిటిఎస్ సినిమాగా తెలుగు వీర లేవరా. ఇవన్నీ ఆయన తెచ్చిన సాంకేతిక మార్పులే. ఉన్న కథలకి ఏదో ఒక సాంకేతికతనో సెట్టింగుల్లోనో మరేదైనా అంశాల్లోనో కొత్తదనం చూపించి కొత్త అనుభవాన్ని ఇచ్చి హిట్ చేయడం కృష్ణ ఫార్ములా. అయితే ఈ పద్ధతిలో వెళ్లి అతను దెబ్బతిన్న సందర్భాలు లేకపోలేదు. దేవదాస్ సినిమా కలర్ లో కొత్త పాటలతో కొత్తగా దిద్దామని చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. అలానే అప్పటి వరకు వచ్చిన భారత రామాయణ మహాభారతాల సినిమాలు ప్రధానంగా నటుల నటనను పద్యాలను నమ్ముకుని ఇట్టుకొట్టగా, అది పక్కన పెట్టి బ్రహ్మాండమైన స్టార్ కాస్ట్ అద్భుతమైన సెట్టింగులతో మరో గొప్ప అనుభవాన్ని ఇచ్చి కురుక్షేత్రంగా హిట్ ఫార్ములా రూపొందిందామని చూశారు. కానీ తెలుగు వారిలో భారతం మీద నటన ధోరణి డైలాగులతో ఉన్న పౌరాణిక సంప్రదాయం మీద మక్కువ ఇంకా పోలేదని గ్రహించకపోవడం వల్ల అది దెబ్బతిని దానవీర సూరకర్ణ హిట్ అయింది. మళ్ళీ చౌకగా తీసే జానపదానికి బదులుగా భారీ ఎత్తున ఒక జానపదం తీసి తన కొత్త అనుభవం ఫార్ములాతో సింహాసనం ఇట్టుకొట్టాడు. కృష్ణ మీద జనాలకు విపరీతమైన అభిమానం ఉండేది. కృష్ణ రామారావు అభిమానుల మధ్య పెద్ద ఫ్యాన్ వేర్ కూడా ఉండేది. మొత్తానికి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచుల కోసం కొత్త సాంకేతిక బలంతో కొట్టుకు రాగలిగాడని చెప్పవచ్చు. ఈ కొత్తదనం ఈనాడు మనకు పాతదనం కాబట్టి కృష్ణ సినిమాలకు టీవీ వాల్యూ ఉండదు. అయితే ఆయన చేసినన్ని సాహసాలు ఇంకెవరూ చేయలేదని చెప్పవచ్చు. అది మాత్రం గొప్ప విషయమే. కృష్ణ గారు మంచివారు, నిజాయితీపరుడు కూడా. శోభన్ బాబు సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లి మరీ హేమహేబేలు అతనితో మల్టీ స్టార్ సినిమాగా చేద్దామని ఆఫర్ చేశాడు. ఇంతలో అనుకోకుండా ఏదో పెద్ద హిట్ వచ్చింది శోభన్ బాబుకి. మన హేమహేబేలు శోభన్ బాబు చేయడు చూడు అని పకపక నవ్వుతూ విజయ నిర్మలతో వేరే షూటింగ్ సినిమాలో అన్నాడు కృష్ణ. ఇంతలో అలానే శోభన్ బాబు కుదరదని చెప్పేశాడట. కృష్ణ అంచనా విచిత్రం కాకపోయినా అవతల మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవకాశం ఇవ్వబోయినా తనను అలా పక్కన పెట్టేయడాన్ని పకపక నవ్వుతూ తేలిగ్గా తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక కృష్ణకు మాత్రమే సాధ్యం. ఇంతేకాదు రామారావు 1972-73 నాటికి బాగా వెనకబడిపోయారు. దానికి తోడుగా బడిపంతులు, తాతమ్మ కళ వంటి సినిమాల్లో పెద్ద వయసు హీరో పాత్రలు వేయడం కూడా మొదలుపెట్టారు. ఆ సమయంలో 1973లో రామారావు గారితో దేవుడు చేసిన మనుషులు వంటి మల్టీ స్టారర్ చేశారు కృష్ణ గారు. ఆ తర్వాత ఏడాది రామారావు గారి కెరీర్లో మరుపు తిప్పిన మరో సినిమా నిప్పు లాంటి మనిషి రావడం జరిగింది. తన మొహమాటం, మంచితనం కొద్దీ చాలా మంది నిర్మాతలకు దర్శకులకు సినిమాలు చేసి పెట్టి వారిని కాపాడారు. ఎవరైనా నిర్మాతలు కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటే పెద్ద హీరోల్లో ఎవరు డేట్స్ ఇస్తారని ఆలోచిస్తే కృష్ణ గారే గుర్తొచ్చేలా ఉండేదంట పరిస్థితి అప్పుడు. అలానే నిర్మాతలుగా ఎవరైనా దెబ్బతింటుంటే పనిగొట్టుకుని వారి దగ్గరికి వెళ్లి డేట్స్ ఇచ్చి అడ్వాన్స్ అక్కర్లేదని చెప్పి వారికి ఫైనాన్స్ దొరికి సినిమా చేసేలా నిలబడేలా చూసేవారంటే కృష్ణ గారు. స్టార్ అయ్యే క్రమంలో రోజుకి 24 గంటలు పనిచేయాల్సి వస్తే పనిచేశారు. నెలకు 10-14 సినిమాలు చేసేవారు. ఒక దశలో నిర్మాతలు కృష్ణ నిద్రపోతుంటే తన సినిమాలో హీరో నిద్రపోయే సన్నివేశాలు అతని మీద చిత్రీకరించేంత బిజీగా ఉండేవారు కృష్ణ గారు. సెలవు తీసుకోవడం కుదరక ప్రతి ఏటా వేసవకాలం నెలన్నర ఊటీలో షెడ్యూల్స్ వచ్చేలా ప్లాన్ చేసుకునేవారు. అతను స్టార్ అవ్వాలనుకున్న క్రమంలో ఎంతో స్పష్టతతో ఎంతో క్యాలిక్యులేటెడ్ గా ముందుకు వెళ్ళాడని తెలియడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు 1971 నాటికి కృష్ణ ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా
4-5 సంవత్సరాలు అయింది. అయితే అప్పటికే 60 సినిమాలు చేశాడు. బోల్డ్ అని హిట్లు కూడా వచ్చాయి. అయితే కృష్ణ ఆలోచించింది ఏమిటంటే ఎన్ని విజయాలు దక్కినా తను నటుడిగానే ఉన్నాడు కానీ స్టార్ హీరో అవలేకపోయాడు. స్టార్డమ్ సాధించాలన్న లక్ష్యంతో తన తమ్ముళ్లను నిర్మాతలుగా పెట్టి మోసగాడు తీశాడు. అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎంత క్లారిటీ చూడండి. కృష్ణ గారికి ఉన్న అన్ని అభిమాన సంఘాలు ఏ హీరోకి కూడా లేవు. రికార్డ్ స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. కృష్ణ గారి స్టార్డమ్ అలాంటిది. మరి ఏదేమైనా ఆర్టిస్ట్ కున్న గొప్ప వరం వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళను మనం చూస్తూనే ఉంటాం. కృష్ణ గారు మన ముందు భౌతికంగా లేకపోవచ్చు కానీ సినిమాల ద్వారా ఎప్పుడూ మన ముందే ఉంటారు. లివ్స్ ఆన్ కృష్ణ గారు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.